హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ వొకాబులరీ. మనం వొకాబులరీలోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే చాలా మంది స్టూడెంట్స్ కి ఇంగ్లీష్ కోసం స్పెషల్ గా స్టార్ట్ చేసిన కోర్స్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్. ఈ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్సులో అన్ని ఎగ్జామ్స్ కి ఉపయోగపడే ఇంగ్లీష్ ప్రోగ్రామ్ ని మనం డిజైన్ చేయడం జరిగింది. ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడుతుంది. బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ దాకా అన్ని టాపిక్స్ మీద కూడా క్లియర్‌గా వీడియోస్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే లైఫ్ టైమ్ వాలిడిటీ. ఒకసారి ఫీజు పే చేస్తే లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుని మీరు కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 7893899553. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ లాగే మన ఎల్టీఎక్స్ క్లాసెస్‌లో రకరకాల కోర్సెస్ అనేవి ఆఫర్ చేస్తారు. బ్యాంక్ ఇన్ఫినిటీ, ఎస్ఎస్సి ఇన్ఫినిటీ ఇలా రకరకాల కోర్సెస్ అనేవి ఉంటాయి. మీరు ఏ ఎగ్జామ్‌కైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు ఆ కోర్స్‌ని పర్చేస్ చేసుకోవచ్చు. ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రస్తుతం అన్ని కోర్సెస్ మీద కూడా డిస్కౌంట్ ప్రైస్ అనేది ఇవ్వడం జరిగింది. 7893899553 నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా కూడా అడిగి తెలుసుకోండి. ఎల్టీఎక్స్ క్లాసెస్‌లో ఉన్న ఈ డిస్కౌంట్ ఆఫర్‌ని మిస్ అవ్వకండి. ఇక మన వొకాబులరీ క్లాస్‌లోకి వెళ్ళిపోతే ఈరోజు హిందూ పేపర్‌లో ఎడిటోరియల్ కాలమ్‌లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. అందులో ఒక ఇడియమ్‌తో హెడ్‌లైన్స్ అయితే కనిపించింది. స్ట్రైక్ ఏ బ్లో అనే ఒక ఇడియమ్‌తో హెడ్‌లైన్స్ అయితే కనిపించింది. యాక్చువల్‌గా స్ట్రైక్ ఏ బ్లో అనేది ఒక ఇడియమ్‌గా మనం చెప్తాము. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియమ్ స్ట్రైక్ ఏ బ్లో? సింపుల్‌గా చెప్పాలంటే వ్యతిరేకంగా బిహేవ్ చేయడం. అపోజ్ అంటాం చూసారా? వ్యతిరేకించడం. అపోజ్ అంటాం. అంటే వ్యతిరేకంగా బిహేవ్ చేయడాన్ని ఏమంటాము? స్ట్రైక్ ఏ బ్లో అంటాము. స్ట్రైక్ ఏ బ్లో అంటాము. ఇదే హెడ్‌లైన్స్‌లో చూడండి ఎఫర్మేటివ్ యాక్షన్ అన్నారు. ఎఫర్మేటివ్ యాక్షన్ అంటే అర్థం ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే సపోర్టివ్ యాక్షన్. ఎఫర్మేటివ్ అంటే సపోర్ట్. స్ట్రైక్ ఏ బ్లో అంటే అపోజ్. అంటే 2 వొకాబులరీ కనిపించే 2 కూడా ఆపోజిట్‌లో ఉన్నాయి. స్ట్రైక్ ఏ బ్లో అంటే అపోజ్ అన్నాము. ఎఫర్మేటివ్ అంటే సపోర్టివ్ యాక్షన్. సపోర్టివ్ యాక్షన్ అంటే అర్థం ఏంటి? ఎఫర్మేటివ్ యాక్షన్‌గా మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎఫర్మేటివ్ యాక్షన్ అంటాం. ఏమంటాం? ఎఫర్మేటివ్ యాక్షన్ అంటాం. ఫస్ట్ పారాగ్రాఫ్‌లో ఒక వొకాబులరీ కనిపించింది చూడండి. డీమ్డ్ అన్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ? డీమ్డ్. డీమ్డ్ అంటే ఏం లేదమ్మా. సీమ్డ్ అని కూడా అంటాం. మీకు ఐడియా ఉంటుంది కదా! డీమ్డ్ అన్నా కూడా, సీమ్డ్ అన్నా కూడా ఒకటే. కన్సిడర్ అని కూడా అనొచ్చు. డీమ్డ్ అంటే కన్సిడర్ పరిగణించబడింది అంటాం. డీమ్డ్ అంటే అలా పరిగణించారు. ఏమంటాం? అలా పరిగణించారు, పరిగణించబడింది. దాన్నే మనం కన్సిడర్ అంటాం. కన్సిడర్ అంటాం. చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ ఇది. ప్రొఫౌండ్. ప్రొఫౌండ్ అనేది చాలా కామన్‌గా మనం మాట్లాడడానికి కూడా వాడే ఒక వొకాబులరీ అన్నమాట. ప్రొఫౌండ్ అంటే చాలా ఎక్కువ, హ్యూజ్ అంటాము. లేకపోతే గ్రేట్ అంటాము. ప్రొఫౌండ్ అంటే చాలా ఎక్కువ. ప్రొఫౌండ్ అంటే చాలా ఎక్కువ. హ్యూజ్ లేదా గ్రేట్ అంటాం. హ్యూజ్ లేదా గ్రేట్ అంటాము. దాని కింద ఒక ఇంపార్టెంట్ వొకాబులరీ చూడండి. ఫాస్టర్ అనే వొకాబులరీ కనిపించింది. ఫాస్టర్ అంటే ఎంకరేజ్ చేయడం అంటాం. ప్రోత్సాహాన్ని ఇవ్వడం. ఫాస్టర్ చేయడం అంటే ఏంటంటే ఎంకరేజ్ చేయడం. ఫాస్టర్ అంటే ఏంటంటే ఎంకరేజ్ చేయడం. ప్రమోట్ చేయడం అని కూడా అంటాము. ఫాస్టర్ అంటే ఏంటంటే ఎంకరేజ్ చేయడం లేదా ప్రమోట్ చేయడం అని కూడా అంటాము. సెకండ్ పారాగ్రాఫ్‌లో చూడండి ఇక్కడ అండర్‌పిన్ చేయడం అంటే ఏంటి అని డౌట్ వస్తుంది చాలా మందికి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ? అండర్‌పిన్. అండర్‌పిన్ చేయడం అంటే కూడా సపోర్ట్ చేయడమే. ఇందాక చెప్పిన ఫాస్టర్ అన్నా సపోర్టే. అండర్‌పిన్ చేయడం అన్నా కూడా సపోర్టే. అండర్‌పిన్ చేయడం అన్నా కూడా సపోర్ట్ చేయడం. సపోర్ట్ చేయడం. ఎంఫసైజ్ అన్నా కూడా ఒక విషయాన్ని బల్లగుద్ది చెప్పడం అంటాం. ఎంఫసైజ్ చేయడం అంటే స్పెషల్ ఫోకస్ పెట్టడం. దాని మీద మనం ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ దాని గురించి మాట్లాడడం. ప్రత్యేక దృష్టి పెట్టడం అంటాం. ప్రత్యేక దృష్టి పెట్టడం. ఇన్సిస్ట్ అని కూడా అంటాం. ఎంఫసిస్ అంటే ఇన్సిస్ట్ అని కూడా అంటాము. కాంట్రావీన్ అంటే ఏంటి? కాంట్రావీన్ అంటే ఉల్లంఘించడం, బ్రేక్ చేయడం. కాంట్రావీన్ చేయడం అంటే ఉల్లంఘన. కాంట్రావీన్ అంటే ఉల్లంఘన, బ్రేక్ చేయడం అంటాం. కాంట్రావీన్ అంటే ఉల్లంఘించడం, బ్రేక్ చేయడం. ఏం చేయడం? బ్రేక్ చేయడం. ఎనేబుల్ అంటే కూడా సపోర్ట్ అన్న మీనింగ్ వస్తుంది.
ఎనేబుల్ అంటే కూడా సపోర్ట్. ఎనేబుల్ చేయడం అంటే సపోర్ట్ చేయడం లాంటిది. వేగ్ అంటే కన్‌ఫ్యూజ్, అన్‌క్లియర్ అని రాయండి. వేగ్. వేగ్ అంటే అన్‌క్లియర్. వేగ్ అంటే అన్‌క్లియర్. వేగ్ అంటే ఏంటి? అన్‌క్లియర్. కమెండబుల్ అంటే గుడ్ అంటాం. లేదంటే గ్రేట్ అని కూడా అంటాం. కమెండబుల్ పెర్ఫార్మన్స్ అంటాం. మీకు తెలిసిన వొకాబులరీ అయ్యుంటుంది. అయినా కూడా చెప్తున్నాను. కమెండబుల్ అంటే గుడ్. అంటే పొగడదగ్గ అంటాం చూసారా? పొగడదగ్గ. పొగడదగ్గ అంటే అర్థం ఏంటంటే వర్ధి అని కూడా అంటాము. వర్ధి అని కూడా అంటాము. లాడబుల్ అని కూడా అంటాము. లాడబుల్ అని కూడా అంటాము. లాడబుల్ అని కూడా అంటాం. ఇలా చాలా ముఖ్యమైన వొకాబులరీని మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా బాగా ప్రిపేర్ అవ్వాలి. రిలై అవ్వడం అంటే అర్థం ఏంటంటే డిపెండ్ అవ్వడం. రిలై అవ్వడం అంటే అర్థం ఏంటంటే డిపెండ్ అవ్వడం అంటాం. ఏమంటాం? డిపెండ్ అవ్వడం. స్టీరియోటైప్ అంటే అర్థం ఏంటమ్మా? సింపుల్‌గా చెప్పాలంటే స్టీరియోటైప్ అంటే మోస పద్ధతి అంటారు తెలుగులో. స్టీరియోటైప్ అంటే ఏంటంటే కన్వెన్షనల్ పద్ధతి. మోస పద్ధతి అంటారు కదా! సో, స్టీరియోటైప్ అంటే కన్వెన్షనల్ మెథడ్ లేదా ఓల్డ్ మెథడ్ అని కూడా అంటాం. కన్వెన్షనల్ లేకపోతే ఓల్డ్ మెథడ్ అని కూడా అంటాం. కన్వెన్షనల్ మెథడ్ లేదా ఓల్డ్ మెథడ్ అని కూడా అంటాం. ఓల్డ్ మెథడ్ అని కూడా అంటాం. మనకొక ముఖ్యమైన ఫ్రేజల్ వర్బ్ కనిపించింది. చెప్తాను జాగ్రత్తగా రాసుకోండి. డ్రా అపాన్. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ డ్రా అపాన్? డ్రా అపాన్ అని ఎప్పుడంటామంటే టు యూజ్ ఎ సప్లై ఆఫ్ సంథింగ్ దట్ ఈస్ అవైలబుల్ టు యూ. డ్రా అపాన్ అంటే ఏంట్రా అంటే ఏమీ లేదు. ఎఫెక్ట్ దాని యొక్క ప్రభావం. డ్రా అపాన్ అంటే ఎఫెక్ట్ దాని యొక్క ప్రభావం. దాని యొక్క ప్రభావం. ఎంప్లాయ్ అని కూడా అంటాము. దాన్ని పరిగణంలోకి తీసుకోవడం అన్నమాట. ఫ్రేజల్ వర్బ్స్ కూడా చాలా కామన్‌గా మనకి వినిపిస్తూ ఉంటాయి. ఈ పర్టిక్యులర్ ఆర్టికల్‌లో చాలా కామన్‌గా మనకి వస్తూ ఉంటాయి. పెర్టినెంట్‌కి ప్రిపోజిషన్ చూసారా? పెర్టినెంట్ టు అనే ప్రిపోజిషన్ కనిపించింది. ప్రిపోజిషన్ సరే అసలు పెర్టినెంట్ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే పెర్టినెంట్ అంటే అర్థం ఏంటంటే సంబంధిత, రిలవెంట్ అంటాం. పెర్టినెంట్ అంటే అర్థం ఏంటంటే సంబంధించిన, రిలవెంట్. పెర్టినెంట్ అంటే అర్థం ఏంటంటే సంబంధించిన, రిలవెంట్. రిలవెంట్. ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ పెర్టినెంట్ మీన్స్ రిలవెంట్. కర్టెయిల్ చేయడం అంటే అర్థం ఏంటంటే ఎండ్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది. ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ కర్టెయిల్. కర్టెయిల్ అంటే అర్థం ఏంటంటే ఎండ్. కర్టెయిల్ అంటే అర్థం ఏంటంటే ఎండ్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది. ఎండ్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ అమ్మ. అమార్ఫస్ అంటే నేను మీకు అంత ముందు కూడా ఒక క్లాస్‌లో దీని గురించి మాట్లాడాను నేను మీకు. అమార్ఫస్ అంటే షేప్‌లెస్. సరైన షేప్ లేకుండా ఉంటే. అమార్ఫస్ అంటే ఏంటమ్మా? షేప్‌లెస్ అంటాం మనం. అన్‌క్లియర్ అని కూడా అంటాం. అమార్ఫస్ అంటే మామూలుగా సైంటిఫిక్ డెఫినిషన్ చెప్పాలంటే అమార్ఫస్ అంటే షేప్‌లెస్. మామూలుగా మనం అర్థం చేసుకోవాలంటే అమార్ఫస్ అంటే అన్‌క్లియర్. అమార్ఫస్ అంటాం. అంటే అన్‌క్లియర్ స్పష్టత లేకుండా. అమార్ఫస్ అంటే అర్థం ఏంటి? స్పష్టత లేకుండా. అమార్ఫస్ అంటే అర్థం ఏంటి? స్పష్టత లేకుండా. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ వొకాబులరీ ఇవన్నీ కూడా మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. చూడండి సెకండ్ కాలమ్‌లోకొచ్చేటప్పటికి డిసెంట్ అన్నారు. డిసెంట్ అంటే వ్యతిరేకించడం. అపోజ్. డిసెంట్ అంటే ఏంటి? వ్యతిరేకించడం. అపోజ్. ఎఫర్మేటివ్ అంటే ముందే చెప్పాను కదా! సపోర్ట్ చేయడము. ఎఫర్మేటివ్ అంటే హెడ్‌లైన్స్‌లో కూడా వచ్చింది. సపోర్ట్ చేయడము. అలా ఈ ఆర్టికల్‌లో మనకి చాలానే వొకాబులరీ కనిపించాయి. తర్వాత గాని మనం చూసుకుంటూ వెళ్తే ఇక్కడ దాదాపుగా అన్నీ తెలిసిన వర్డ్సే ఉన్నాయి. సబ్స్టాంటివ్ అన్నారు. చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ. ఇదిగో చూడండి. సబ్స్టాంటివ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ సబ్స్టాంటివ్? సబ్స్టాంటివ్ అంటే అర్థం ఏంటండి? సింపుల్‌గా చెప్పాలంటే దానికొక పునాది కలిగిన అంటాము. సింపుల్‌గా చెప్పాలంటే స్ట్రాంగ్ అని కూడా అంటాం. హావింగ్ ఎ స్ట్రాంగ్ బేస్. సబ్స్టాంటివ్ అంటే అర్థం ఏంటంటే దానికొక బలమైన పునాది కలిగిన. హావింగ్ ఏ స్ట్రాంగ్ బేస్. దేనికైనా కూడా పునాది గట్టిగా ఉంది అని చెప్పేటప్పుడు ఏమంటామంటే మనం సబ్స్టాంటివ్ అంటాం. దాన్నేమంటాం? హావింగ్ ఏ స్ట్రాంగ్ బేస్. హావింగ్ ఏ స్ట్రాంగ్ బేస్. హావింగ్ ఏ స్ట్రాంగ్ బేస్. చూడండి చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఇంపరేటివ్ అన్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ? ఇంపరేటివ్ చాలా ముఖ్యమైన, వెరీ క్రూషియల్. ఇంపరేటివ్ అంటే చాలా ముఖ్యమైన, వెరీ క్రూషియల్ అంటాం మనం. ఇంపరేటివ్ అంటే ఏంటమ్మా? చాలా ముఖ్యమైన, వెరీ క్రూషియల్ ఏమంటాము? వెరీ
క్రూషియల్. చూడండి, ఇక్కడ ఒక వెరైటీ ఎక్స్‌ప్రెషన్ మీకు కనిపిస్తుంది. అదేంటంటే నాన్న చూడండి, ప్రయోరి అన్నారు. ఇదేంటిది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ ప్రయోరి? ప్రయోరి అంటే అర్థం ఏంటమ్మా? జాగ్రత్తగా వినండి. రిలేటెడ్ టు ప్రయోరి అనేవి మనం యాడ్జెక్టివ్‌గా వాడతామనమాట. సో, సింపుల్‌గా చెప్పాలంటే ప్రయర్ అంటే ముందుది, ఫార్మర్ అంటాం కదా! ప్రయర్ అంటే దానికంటే ముందుది, ఫార్మర్. ప్రయోరి అంటే కూడా ఆల్మోస్ట్ అటువంటి మీనింగే వస్తుంది. ఇన్ ఎ వే బేస్డ్ ఆన్ థియరిటికల్. అంటే ఏదైనా ఒక థియరీ నుంచి మనం ఏదైతే ఒక విషయాన్ని డిరైవ్ చేస్తామో, ఇంకా చెప్పాలంటే ఇన్ఫెరెన్స్ అంటాం. ఏమంటాం మనం? ఇన్ఫిరెన్స్. ఇన్ఫెరెన్స్ అంటే ఒక విషయం గురించి మనం ఆలోచించి ఒక విషయాన్ని నేర్చుకుంటాం కదా! ఒక కంక్లూజన్‌ని మనం బయటకు లాగుతాం కదా! దాన్ని ఏమంటామంటే మనం ప్రయోరి అంటాం. ఏమంటాం? ప్రయోరి. చూడండి, ఒక ముఖ్యమైన వొకాబులరీ కనిపించింది మనకి. యాంటీథెటికల్. యాంటీ అంటే జనరల్‌గా అపోజిట్. యాంటీథెటికల్ అంటే కూడా అంతే, అపోజిట్. యాంటీథెటికల్ అంటే కూడా ఆపోజిట్. యాంటీథెటికల్ అంటే కూడా ఆపోజిట్. ఇంకా చాలా వొకాబులరీ మనకి ఇందులో ఉన్నాయి. కానీ నేను మీకు కొన్ని ముఖ్యమైన వొకాబులరీ మాత్రమే డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఈరోజు చెప్పిన వొకాబులరీ అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి.